ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాను. ఏ విధంగా చూద్దాం. పెట్టుకున్నాను. బాగా హీట్ అయిపోయినాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ గ్రేవీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నాను. ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. టమాటాలు యాడ్ చేస్తున్నాను. టమాటాలు బాగా త్వరగా మగ్గిపోవాలంటే ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మగ్గిపోయాయి. ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. 10 మినిట్స్ అయింది. ఇప్పుడు బాగా మగ్గింది చికెను. ఇందులోకి రుచి పడే కారం, నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పెప్పర్, ఇందులోకి సరిపడు సాల్ట్, రుచికి సరిపడు సాల్ట్. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాను. ఇందులోకి కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం. మళ్ళీ 5 మినిట్స్ అయింది. తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. దీనిపైన లైట్గా కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.